హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు సంస్థ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి ఐటీఐ కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి సంబంధించిన రిక్రూట్మెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ పేజ్ ఇది. మనం కనుక స్క్రోల్ చేసినట్లయితే చూడండి, ఎన్ఆర్ఎస్ ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ ఇస్రో ఉంది, ఇక్కడ ఎన్ఆర్ఎస్ ఉంది. సో ఇవి రెండు కూడా కంబైన్డ్గా ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జనరల్ లింక్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, ఇక్కడ ఫస్ట్ డేట్స్ చూసుకోండి. మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది December 9th రోజు, లాస్ట్ డేట్ వచ్చేసి December 31st వరకు మాత్రం ఇవ్వడం జరిగింది. సో మనకి ఇంకా దగ్గరగా ఇంకొక 2 weeks టైం అయితే ఉంది. ఆన్లైన్ కాబట్టి ఒక 10 to 15 minutes మనం ఇంటర్నెట్ సెంటర్లో కానీ, ఇంట్లో కానీ, ల్యాప్టాప్ కానీ, సిస్టమ్ కానీ, ట్యాబ్ కానీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ని ఇచ్చారు, ఇక్కడేమో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇక్కడేమో టు రిజిస్టర్ అంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ ఇచ్చారు. సో ముందుగా మనము అసలు క్వాలిఫికేషన్లు ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. టు రీడ్ అడ్వర్టైజ్మెంట్లో ఇక్కడ మనకు క్లిక్ హియర్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ అని క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇది మనకు అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో. దీంట్లో చూడండి మనకి మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిసిప్లిన్, ఇక్కడేమో సీరియల్ నెంబరు గమనించండి ఒకసారి. ఈ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ డిసిప్లిన్, పోస్ట్ కోడ్, నెంబర్ ఆఫ్ పోస్ట్స్, రిజర్వేషన్లో ఏ పోస్ట్కు అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇక్కడ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం పోస్టులు కూడా టెక్నీషియన్ అండి. అయితే టెక్నీషియన్ చూడండి, ఇక్కడ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్, టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రికల్, ఫోటోగ్రఫీ, అదేవిధంగా డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ అని ఉంది. సో టెక్నీషియన్లోనే డిఫరెంట్ ఉన్నాయి. అయితే ఇక్కడ టెక్నీషియన్ చూడండి, ఫస్ట్ది టెక్నీషియన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అంటే మీరు ఖచ్చితంగా 10th క్లాస్ కంప్లీట్ చేసి మీరు ఐటీఐ ఎలక్ట్రానిక్ మెకానిక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎలక్ట్రికల్ పోస్ట్కి అయితేనేమో ఐటీఐ ఎలక్ట్రికల్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. తర్వాత టెక్నీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ అయితేనేమో మీరు ఐటీఐ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ కంప్లీట్ చేసి ఉండాలి. టెక్నీషియన్ ఫోటోగ్రఫీకి అయితేనేమో మీకు ఐటీఐలో డిజిటల్ ఫోటోగ్రఫీ లేదా ఫోటోగ్రఫీ కంప్లీట్ చేసి ఉండాలి. టెక్నీషియన్ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్లో 10th పాటు ఐటీఐ డెస్క్టాప్ పబ్లిషింగ్ ఆపరేటర్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. టోటల్గా మనకైతే 54 వేకెన్సీ ఉన్నాయండి, మంచి ఆపర్చునిటీ. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీరు చూసినట్లయితే మనం స్క్రోల్ చేస్తే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అంటే మనకు ఈ ఎన్ఆర్ఎస్సి, ఇస్రోకి సంబంధించి ఎక్కడెక్కడ సంస్థలు ఉన్నాయో అక్కడ మనకి ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇవ్వచ్చు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి వాళ్ళు షఫలింగ్ చేస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించి ఏజ్ చూసినట్లయితే ఏజ్ వచ్చేసి 18 years కంప్లీట్ అయి ఉండాలి, 35 years కంటే తక్కువగా ఉండాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, బీసీ వాళ్ళకు 3 years. అంటే ఎస్సీ వాళ్ళు 40 years వరకు అప్లై చేసుకోవచ్చు, బీసీ వాళ్ళు 38 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు బేసిక్ వచ్చేసి చూడండి, ఇక్కడ 7th CPC ప్రకారంగా 21,000 అంటే మీకు మొత్తం అలవెన్స్ కలుపుకుంటే స్టార్టింగ్ సాలరీ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవి ఈరోజు ఇక్కడ 32,000 నియర్లీ. మనకి ఎట్లా జనవరిలో డిఏ వస్తుంది కాబట్టి ఆ డిఏ కలుపుకుంటే మొత్తానికి 35,000 సాలరీ అవుతుంది. చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ తర్వాత చూడండి అప్లికేషన్ ఫీ ఇచ్చారు, ఇక్కడ 100 rupees ఫర్ ఈచ్ అప్లికేషన్ ఇచ్చారు. చూసుకోండి ఒకసారి. తర్వాత 500 rupees ఇక్కడ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అంటున్నారు. ద ప్రాసెసింగ్ ఫీ విల్ బీ రిఫండెడ్ బై ఓన్లీ 2 candidates. అంటే ఎగ్జామ్ రాస్తేనే ప్రాసెసింగ్ ఫీ అనేది రిటర్న్ ఇస్తామని చెప్పి అంటున్నారు. దీన్ని బట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అందరికి కూడా అందరూ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 500 పే చేసి సరిపోతుంది, మిగతా అందరూ అయితేనేమో 600 చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500 రిఫండ్ వస్తుంది, మిగతా వాళ్ళకైతేనేమో 400 వస్తుంది. చూసుకోండి ఒకసారి.
ఖచ్చితంగా అప్లై చేస్తున్నప్పుడు ఫోటో, సిగ్నేచరు, 10th క్లాస్ సర్టిఫికేటు, ఐటీఐ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ టెక్నీషియన్ బి చూడండి, మొత్తం 80 క్వశ్చన్స్ ఇస్తారు 100 మార్క్స్కి. నెగిటివ్ మార్కింగ్ ఉంది 0.33. చూడండి ఇక్కడ మనకు రిటర్న్ టెస్ట్ వచ్చేసి 8లో 30 రావాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్కి ఏమో మీకు 100లో 50 రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా 24 రావాలి. స్కిల్ టెస్ట్లో 40 రావాల్సి ఉంటుంది. సెంటర్స్ ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇచ్చారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే లేదండి. మీ యొక్క ఏదైతే ట్రేడ్ ఉందో ఆ ట్రేడ్లోనే క్వశ్చన్లు ఇస్తారు ఎగ్జామ్లో. ట్రావెలింగ్ అలవెన్స్ అనేది ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు. ఎగ్జామ్ సెంటర్కి వచ్చినా కూడా మీకు అమౌంట్ అనేది వాళ్ళు పే చేయడం జరుగుతుందండి, చూసుకోండి ఒకసారి. ఇది పూర్తి నోటిఫికేషన్. ఇక దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదండి, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇన్స్ట్రక్షన్స్ చూసుకోండి ఒకసారి ఇక్కడ. సో ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత ఇక్కడ చూడండి టు రిజిస్టర్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీ పోస్ట్ ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్కి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్ 10th ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదు. ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి, ఖచ్చితంగా ఇవ్వాలి. స్టార్ మార్క్ లేనివి ఇచ్చినా ఇవ్వకున్నా ప్రాబ్లం ఉండదు. సో తర్వాత ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే మన యొక్క ఈమెయిల్ ఐడికి, మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని డిక్లరేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి రీవెరిఫై అంటే వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మీరు ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ కూడా లాగిన్ ఇచ్చారు చూడండి, ఆల్రెడీ రిజిస్టర్ టు లాగిన్ అంటే ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ లాగిన్లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు కూడా మొబైల్కి, ఈమెయిల్ ఐడికి వస్తాయి. అది ఇక్కడ ఎంటర్ చేసి కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే మొబైల్కి, ఈమెయిల్ ఐడికి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి, పాస్వర్డ్ కానీ యూజర్ ఐడి కానీ. ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ ఉంది, ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి, ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ ఇచ్చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్ ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.